హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇక్కడ వాతావరణం అయితే చాలా 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 కూల్గా ఉంది. ఎంత కూల్ అంటే అసలు స్వెటర్ లేదు, బయటకు వెళ్ళేటట్లేదు. బాగా ముసురులాగా వస్తుంది. అట్లానే హెవీ వర్షం రావట్లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. కానీ ముసురు మాత్రం కంటిన్యూస్గా వస్తుంది. ఫ్రెండ్స్, నాకు పూజ అయితే అయిపోయింది. గ్రీన్ టీ కూడా తాగాను. దాదాపు మీరు లేవకుండొచ్చు. వాతావరణం కూల్గా ఉందిగా, ముసుగు దన్నేసి పడుకుని ఉంటారు. మా కోళ్ళు కూడా లేచినాయి. ఫామ్ దగ్గర మేమైతే మొక్కజొన్న చేను వేసాము ఫ్రెండ్స్. మొక్కజొన్నలు అయితే పెట్టాము. మంచి గ్రోత్ ఉంది. కాకపోతే ఈ ముసురు వల్ల బాగా గడ్డి ఉంది. ఈ చిలకలు ఇక్కడ కోళ్ళ పెంట ఎక్కువ పడుద్ది కదా. మాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది, మీకు అందరికి తెలిసిందే. ఆ పెంట పడడం వల్ల బలం ఎక్కువ ఉంటుంది. ఇందులో మేము ఏం మందులు వేయము, అస్సలే ఏ మందులు వేయము. అయినా గడ్డి చూడండి ఎంత బలంగా వచ్చిందో. ఆ మొక్కజొన్న చేను కనబడట్లేదు ఇందులో. ఈ లైన్గా ఉన్నవన్నీ మొక్కజొన్న చేలు. మంచి ఏపుగా పెరిగింది. కాకపోతే గడ్డి తీయించాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి. రోజుకి ఒక్కరికి 500 అంట గడ్డి తీయడానికి వస్తాయి. మునగ చెట్టు అయితే కాయలు బాగా కాసింది. కాకపోతే ఇక్కడ గుడి దగ్గర, టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తెంపుకొని వెళ్తారు. వీటిని అడగకుండానే తెంపుకొని వెళ్తుంటారు. జామ చెట్లు కూడా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 10కి ఎక్కువ ఉంటాయి. కానీ అందరూ చేతులు వేసి తెంపడం వల్ల చాలా వరకు అవి కాయకుండా పోయినాయి. నిమ్మ చెట్లు ఉన్నాయి, అడగకుండానే తెంపుతుంటారు. కానీ అంటుంటారు కదా, అందరి చేతులు మంచిగా ఉండవు అని. అట్లా నిమ్మ చెట్టు కాయలు కూడా బాగా తగ్గిపోయి క్రాప్ కూడా తగ్గిపోయింది. జామకాయలు మాత్రం ఒక 12-18 చెట్లు ఉంటుంది. ఇది ఒక్క చెట్టే కొంచెం కాస్తుంది. బాగానే ఉంటున్నది దీనికి. అయినా కోతులు ఉంచవు, డైలీ కోతులు వస్తాయి ఇక్కడ. చిన్న చిన్న పిందెల కానుంచి అవి తెంపుకొని తింటుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.